దళితుల ఓట్లతో అధికారంలోకి దళితుల గొంతు కోసిన వైసీపీ వచ్చిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో సుమారు 200 మందికి పైగా దళితులను దారుణంగా హతమార్చారని సుగవాసి ప్రసాద్ బాబు ఆరోపించారు. కరోనా సమయంలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ను హింసించి అతని చావుకు కారణమయ్యారని, అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అతి కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందని ధ్వజమెత్తారు. అధికారం నుంచి ప్రతిపక్షానికి పడిపోయినా వైసీపీ నేతల్లో మార్పు రావట్లేదని మండిపడ్డారు. మీకు దళితుల మీద ప్రేమ ఉంటే మీకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందేది కాదు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేశారు. నిజంగా వాళ్ళు ఎంతో నమ్మి ఆ రోజు 2019లో మీకు ఓటేస్తే మీరు గొంతు కోశారు. దాదాపు 200 మందికి పైగా దళితులను మీరు దారుణంగా హతమార్చారు. దళితులు ఎంతగా ఊతకోత కొట్టారో డాక్టర్ సుధాకర్ గారైతే ఏమి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారైతే ఏమి, డాక్టర్ అచ్చెన్న గారైతే ఏమి, ఇన్ని దాడులు వీళ్ళ మరణానికి మీ ప్రభుత్వము కారణంగా ఆ రోజు మీ ప్రభుత్వం కారణం కదా. నిజంగా ఆ రోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను మీ ఎమ్మెల్సీ హతమార్చి డోర్ డెలివరీ చేస్తే మీరు కొద్దిగా కూడా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి మళ్ళీ అతనికి ప్రమోషన్ ఇచ్చి అతన్ని పక్కన వేసుకొని ఈ రోజు ప్రెస్ మీట్లు పెడుతూ వైసీపీ తరఫున మీరు చేస్తున్నది అరాచకం కదా. వైసీపీ 5 ఏళ్ల పాలనలో దగ్గర దగ్గర 56,981 దాడులు జరిగాయి. 2014-19తో పోలిస్తే వైసీపీ హయాంలో దళితుల మీద జరిగిన దాడి 10 రెట్లు ఎక్కువ. నిజంగా